ముందుగా మీడియా వాళ్ళకి, గెస్ట్కి, అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అందగాడు ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు సార్, ఆయన సెట్ బేసిక్గా ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. సో ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే పొరపాటు కూడా రైల్స్ పాస్ అయినవారు అనమాట. సరదాగా ఆయన నవ్వుతా, అందరినీ నవ్విస్తా, అండ్ ఆయనలో ఉండే ఎనర్జీ యంగ్ జనరేషన్ ఎవరికి కూడా ఉండదు. ఆయన నాకంటే యంగ్ అయినా, అండ్ సెట్లో ఆయన ఉంటే ఆయన అయితే హ్యాపీయెస్ట్ అనమాట. బేసిక్గా ఏంటంటే పెయిన్ చేసేటప్పుడు నాకు డౌట్లు వస్తాయంటే ఎలా ఉంటుంది ఇది అది, ఆయన ఉంటే నాకు ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ డౌట్ వచ్చిందంటే సార్ ఒకసారి ఎలా చేయాలి చెప్తారంటే వెంటనే చెప్తారు ఆయన. అండ్ హీ కాన్స్టెంట్లీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్ సార్, ఇట్స్ అ హ్యూజ్ ప్లెజర్ యాక్టింగ్ విత్ యూ. అండ్ శేఖర్ చంద్ర, ఇది సెకండ్ ఫిల్మ్ నాకు తనతోని. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ పీపుల్ ఐవ్ సీన్. పొద్దున్న రాత్రి దాకా పని చేస్తాడు, రాత్రి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న వేస్తాడు, మళ్ళీ పని చేస్తాడు. మొన్న తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈవినింగ్ ఏదో చాలా మైనస్ సర్జరీ అయింది, మార్నింగ్ మళ్ళీ స్టూడియోకి వెళ్ళి పని చేస్తున్నాడు. సో థ్యాంక్స్ లాట్ డార్లింగ్, మా సినిమాకి ఇంత మంచి పాటలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సత్య, మా సినిమాలో సత్య నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, చాలా బాగా సినిమాలోని. క్లైమాక్స్ సెన్సిల్ సినిమా వస్తూ ఉంటుంది నాకు. అండ్ మా ఎడిటర్ వర్మ గారు, ఆయన ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉంటుందండి. ఈ సినిమాకి ఆయన చాలా పెద్ద బలం. ఇది నాకు ఆయనతో 3వ సినిమా. రాఘవేంద్ర మాస్టర్, అలాంటి ఆయనతో చేయడం అదృష్టం. అలాగైతే 3వ సినిమా చేసే అదృష్టం దొరికింది నాకు. మా కొరియోగ్రాఫర్ విజయ్ నాతో డ్యాన్స్ చేసిన చాలా కష్టపడ్డాడు పాపం. నేను కూడా వీళ్ళకి ట్రై చేశా. థ్యాంక్ యూ డార్లింగ్. తనతో కూడా నాకు 3వ సినిమా. సుదర్శన్ 2 సీన్లు ఉంటాడు, 2 సీన్లు ఫుల్గా నవ్విస్తాడు. తనతో ఇది 3వ సినిమా. రాఘవేంద్ర గారు, హీస్ ఫ్యామిలీ, బేసిక్గా ఏం పొగడాలో కూడా అర్థం కాదు. కానీ మెయిన్ విలన్ స్క్రీన్ చూస్తే మీకే అర్థం అవుద్ది. హీ వాజ్ టెర్రిఫిక్. ఆయనతో కూడా నాకు 3వ సినిమా. చాలా మా డిఓపి రాజశేఖర్ డార్లింగ్, మా డార్లింగ్ చింపేసాడు ప్రతి ఫ్రేమ్ కూడా. తనతో కూడా నాకు 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ ఫర్ దాన్ని చాలా బాగా చూపించినందుకు. అండ్ హెబ్బా, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో దాని గురించి కూడా అర్థం కాదు నాకు. బట్ ఒకటి మాత్రం చెప్తా, షీ ఎవాల్వ్డ్ అ లాట్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, టైమింగ్లో కానీ డ్యాన్స్లో కానీ షీ డిడ్ రియలీ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. చాలా కాంపిటీషన్ అంటే కంఫర్టబుల్ చేయగలిగాను నేను. తనతో కూడా 3వ సినిమా. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళతో కూడా 3వ సినిమా నాకు. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ గుండె మీద చేసుకొని గర్వంగా చెప్పేవాళ్ళు నా హోమ్ బాగుంటుంది అని చెప్పి. ఒక సినిమా ఎవరి దగ్గరికైనా వస్తే ఒక కథ దీనికి ఎంత అవుతుంది ఏంటి అని ఒకసారి ఆలోచిస్తారు. వీళ్ళు ఫస్ట్ లెక్కారు, ఆ కథని ఎంత బాగా చేద్దామని ఆలోచిస్తారు. సో అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్తో 3 సినిమాలు చేసే అదృష్టం నాకు దక్కడం ఐ ఫీల్ రియలీ లక్కీ. అండ్ చివరిగా మా లీడర్షిప్ రామదేవ శాస్త్రి గారు, మాటలు చెప్పలేను సార్ మీ గురించి. యూఆర్ ఫ్యాంటాస్టిక్. అంటే మొదటి ఎంత మొదటిగా చాలదు. అండ్ భాస్కర్ భట్ల గారు చాలా బాగా రాశారు లిరిక్ ఫస్ట్ సాంగ్కి. అండ్ మా ఫైట్ మాస్టర్ వెంకట్. సినిమా చూసిన తర్వాత తన గురించి మాట్లాడితే ముందు చెప్తే కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ప్రొడక్షన్ టీమ్, డిటిఎస్, డిఐ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫైనల్గా నా స్టాఫ్ ఈశ్వర్, స్వామి, రాజేష్, మొత్తం ప్రతిరోజు నాతో ఉండి అమలు చూసుకుంటారు నన్ను. అండ్ హెడ్ అసిస్టెంట్ ప్రసాద్ ఆడవారు కూడా బాగా చూసుకుంటుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ప్రొడక్షన్ టీమ్కి, తర్వాత సెట్ అసిస్టెంట్స్కి, అందరికీ మా సినిమా ఇంత బాగా చేయడానికి హెల్ప్ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ వెల్లం శ్రీనివాస్ గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్తే సినిమా గురించి అంటే ప్రతి ఎలిమెంట్కి అసలు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే చాలా బ్రిలియంట్గా డీల్ చేసే సినిమాని. వాటన్నిటికంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ పట్టుకొని నా దగ్గరికి వచ్చినందుకు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీలాంటి హీరో దొరికినందుకు నేనే చెప్పాలి మీకు థ్యాంక్ యూ. అయ్యో, సో బేసిక్గా థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమా June 2 రిలీజ్ అవుతుంది. థియేటర్గా వెళ్ళి చూడండి, పైరసీ అస్సలు చూడొద్దు. సినిమా 2 hours అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.